గోంగూర చికెన్ రాగి సంగటి సూపర్ కాంబినేషన్. ఎలా చేయాలో చూద్దాం. ఒక కట్ట గోంగూర తీసుకొని ఒలిసి కడిగి పెట్టుకోవాలా, కట్ చేసి పెట్టుకోవాలా. 1 కేజీ చికెన్ కడిగి పెట్టుకోవాలా. ఒక 2 ఆనియన్, ఒక 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఒక 3 టమాటాలు, తిరగవాతకు జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు తీసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకొని తర్వాత ఆనియన్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలా. కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలా. కొంచెం కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలా ఒక 2 నిమిషాలు. తర్వాత ఉప్పు, కారం, పసుపు పొడి, కారపొడి తగినంత వేసుకోవాలా. చికెన్ కూడా వేసేసి ఇప్పుడు బాగా ఫుల్ మంటలో పెట్టి బాగా ఉడకనివ్వాలా. సెంటర్లో కలబెట్టుకుంటూ ఉడకనివ్వాలా. దాని నీళ్ళతోనే ఉడికిపోతుంది, నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు అట్లా కలబెట్టుకుంటూ ఉడకనిస్తే ఉడికిపోతుంది. ఇప్పుడు కొంచెం ఉడికిపోయింది. ఇప్పుడు టమోటాలు వేసి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. కొంచెం ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత అదే సెంటర్లో కలబెట్టుకుంటూ ఉండాలి. ఉడికిపోయింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న గోంగూర వేసేసి బాగా కలబెట్టేసేయాలి. గోంగూర, టమాటో, ఆ మసాలా అంతా బాగా ఉడికిపోయేంత వరకు బాగా కలబెట్టేసి ఫుల్ మంట పెట్టేసి మూత పెట్టేసి ఉడకనిస్తే 5 మినిట్స్లో అయిపోతుంది. ఇంకా బాగా ఉడికిపోయి ఉంటుంది. చూడండి, పొగలు వచ్చేస్తున్నాయి. బాగా ఉడికిపోయింది. గోంగూర, టమాటో అన్నీ ఉడికిపోయినాయి. ఇప్పుడు బాగా కలబెట్టేసి లాస్ట్ ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 నిమిషాలు కొంచెం నూనె పైకి తేలేంత వరకు 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. బాగా ఉడికిపోయింది. అంతే, గోంగూర చికెన్ రెడీ. ఇష్టమైతే లైక్ చేయండి, ట్రై చేయండి.